రైతన్నలకు ఎంత తిప్పలొచ్చింది. సర్కారోళ్ళు పెట్టుబడి పైసలు ఇయ్యకపోయిరి. ఆడనో ఈడనో అప్పు తెచ్చి పంటలేస్తే ఇప్పుడు ఎక్కడికక్కడే ఎండిపోబట్టే. నీళ్ళు ఇయాల్సిన సర్కారోళ్ళేమో తమాషా చూడబట్టిరి. కరువు వచ్చిందని, భూమిలో నీళ్లు లేవని ముచ్చట్లు చెప్పి కథ నడిపిస్తున్నారు. రైతన్నల ఆరిగోస పెడుతున్నారు. వ్యవసాయం చేసేటోళ్లకు కాలం పగబట్టినట్టే ఉన్నది. పోన్రి, నీళ్లు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. చేతికొస్తది అనుకున్న పంట బర్లు గొర్రెల మేతకైతున్నది. 4 పైసలు వస్తాయి అనుకున్న రైతన్నకు కండ్లల్ల నీళ్లే మిగులుతున్నాయి. ఈ రైతన్న చూడుర్రి, ఆయన బాధను పాట లెక్క ఎట్లా చెప్పిండు. కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే, చెట్టు కుట్ట దోవి దుక్కిని దున్నాను, బోరేతమని బ్యాకు లోను కంటెళ్ళాను, వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని, చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే, ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బరు. రైతుల తిప్పల మీద మండలిలా గోరెటి ఎంకన్న కూడా పాట పాడి వినిపించిండు. ఒకప్పుడు వ్యవసాయం ఎట్లుండే, అటెనక ఎట్లా మారింది, ఇప్పుడు రైతులు ఎట్లా తిప్పలు పడుతున్నారో పాటతోని కవిత్వాలతోని అందరికి సమజయ్యేటట్టు చెప్పిండు. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది, లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి, తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది, సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరపనాటు కుంటె వరుపై నాదిరా, నాసుపచ్చని బావులా. ఈ పాటినాక నాకైతే కండ్ల నీళ్ళు ఆగలేదుల్లా. రైతులే కాదు, కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీలోనే చెప్తున్నారు, నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి, సర్కారోళ్ళు మనసు పెట్టాలని అడుగుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో వానలో నీళ్లు సరిగా లేవు, పంటలు ఎండిపోతున్నాయి. దాని గురించి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ఓ 2 TMC నీళ్లు చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఎల్లంపల్లిలో 8 TMC స్టోరేజ్ ఉండే, ఈ సంవత్సరం 12 TMC ఉంది. కానీ ఎంత మంది అడిగినా సర్కారోళ్ళు ఏడ మనసు పెట్టేటట్టున్నారు చెప్పుండ్రి. బోర్ల కింద ఎండితే మాకు సంబంధం లేదని ఓ మంత్రి గారు అంటారు, భూమిలోనే నీళ్లు లేవు ఏం చేయాలని ఇంకొక ఆయన అంటాడు, నీళ్లకు తిప్పలున్నది, యాసంగి పంటలే వేయకుండా పంట చేతికొచ్చే టైంలో ఇంకో పెద్ద మనిషి వచ్చి చెప్పిండు. కానీ రైతులను పట్టించుకున్నోళ్ళేరాయే. సీఎం సార్కు ఢిల్లీకి హైదరాబాద్ కు తిరుగుడే సరిపాయే. నీళ్ళ మంత్రి ఏం చేస్తున్నాడో తెలియదాయే. అందుకే మంది మాటలు పట్టుకొని మార్వాణం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయినట్టే అయిందని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు బాధపడుతున్నారు.